హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కొండపల్లి బొమ్మ మల్టిపుల్ వీడియోస్. ఈరోజు చూడబోయే వీడియో ఏంటంటే ఉడత పిల్లల గురించి అండి. మాకు దొరికింది ఒకటి కాదండి, మొత్తం 3. ఫస్ట్ది అయితే పైనుంచి పడిపోయినప్పుడు మా ఇష్యూ దాన్ని చూసి ఎగురుతుంటే ఏంటా అనుకున్నాను. వెళ్ళి చూసేపాటికి ఉడత పిల్ల. మా వారిని పిలుచుకొచ్చి ఉడత పిల్ల కింద పడిపోయింది తీవా అంటే తీశారు. తీరా కాసేపటికి ఇంకా 2 పిల్లలు పైన ఉన్నాయండి. అవి చిన్న రంధ్రంలో ఇరుక్కుపోయాయి. బయటికి రావడానికి వాటికి దారి తెలియట్లేదు. అరుస్తూ ఉంటుంటే ఇంకా ఆయన బయటికి అట్లను కూడా తీసాడు. ఇదొకటి, ఇంకా 2 ఉడత పిల్లలు అనమాట. వీటికి చిన్న టమాటాకాయ ముక్క చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టాడు వాటికి. అలా పెట్టిన తర్వాత వాటిని ఒక బుట్టలో వేసామండి. చూడండి ఆకలి ఎంత ముద్దుగా తింటుందో, ఆకలేసి. అలా చూడకపోయి ఉంటే చనిపోయాయి కూడా అవి. ఇవి తల్లి వస్తే మట్టికి వదిలేస్తామండి. ఇగోండి 3 ఉడత పిల్లలు. ఫస్ట్ 2 అయితే మనిషి మీద బాగానే ఆడుకుంటున్నాయి. 3వది అయితే ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు చూస్తుంది. వదిలేస్తామండి, కానీ అవి చిన్నపిల్లలు కదా, కాకులో పిల్లో ఏదో ఒకటి పట్టుకుంటే వాటిని అనవసరంగా చంపినట్టు అయ్యిద్ది. అందుకని చెప్పి జాగ్రత్తగా కాపాడుతున్నాము. ఇవి దొరికి కూడా మాకు వారం అవుతుందండి. ఇదేనండి లాస్ట్ పిల్లని బుట్టలో వేస్తే నాకేం సంబంధం లేదన్నట్టు పడుకుంది. మీరెవరో కూడా నాకు తెలియదు అన్నట్టు పడుకుంది. మిగతా 2 అయితే బాగానే ఆడుకుంటున్నాయి. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో. వీటిలో ఒక పిల్లని మా అత్తయ్యకి ఇచ్చానండి. అత్తయ్య అంటే మా బంధువు, నాకు అత్తయ్య వరుస అవుతుంది. ఆవిడ అడిగితే ఇచ్చాను. 2 పిల్లల మట్టికి అదైనా సరే, ఈ 2 అయినా సరే దగ్గరే కాబట్టి తల్లి వస్తే ఇచ్చేస్తామండి వాటిని. కానీ ఆ తల్లి వచ్చేదాకా కాసేపు కాపాడాలి కదండి. వదిలేసామంటే పిల్లు లేకపోతే కాకులు ఏయో ఒకటి పట్టుకెళ్ళిపోతాయి వీటిని. అందుకని జాగ్రత్తగా కాపాడుతున్నాము. చూడండి ఎంత బాగా ఆడుకుంటాయి. ఫస్ట్ దొరికిన ఈ 2 అయితే బాగుంటున్నాయండి మనుషుల మీద. ఎంత బాగుంటున్నాయి. 3వది అయితే అసలు మనిషి మీదకి రావట్లేదు. పట్టుకున్నా కానీ కొరుకోవడానికి ట్రై చేస్తుంది. సరే అని ఇంకా వాటిని అలా బుట్టలో వేసి ఒక క్లాత్ వేసి బుట్టలో వేసి పెట్టాము. చక్కగా కాసేపటికి పడుకున్నాయి. ఫస్ట్ది అయితే మా ఆయన మీదకి ఎక్కిపోయి మా ఆయన వెనకాల షర్ట్ లోపలికి దూరిపోయి నిద్రపోవడానికి ట్రై చేస్తుంది. ఎంత తీద్దామని తీసినా కానీ అస్సలు రావట్లేదు. లోపలికి దూరిపోయి ఆ కాలర్లోకి ట్రై చేస్తుంది అన్నమాట. మనకు తోచినంత, మనకి దగ్గరలో ఏమన్నా ఆపదలో ఉన్న యానిమల్స్ ఉంటే వాటిని సేవ్ చేయడానికి ముందు చూడాలండి. మనం వాటికి ఆపద కలిగించకూడదు. అదే మా ఉద్దేశము. ఇదిగోండి వీటికి పాలు కూడా తాపిస్తున్నాము సిరంజి ద్వారా. ఇది 3వదండి. పాలు తాగమంటే అస్సలు తాగట్లేదు. మిగతా 2 తాగేసినాయి. అస్సలు తాగనంటుంది పాలు. సరే అని ఎలాగోలా పట్టించిన తర్వాత చిన్న ఉల్లిపాయ బుట్ట ఉంటే దాంట్లో వేసామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి వెళ్తుందన్నమాట. 2 ఉడత పిల్లలు అయితే మా ఆయన అస్సలు వదలట్లేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.